హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాధ. ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి. యూజ్ఫుల్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చాను. మనం పంచదార స్టోర్ చేసుకుంటాం కదా, ఆ డబ్బాలో ఊరికే చీమలు కానీ పురుగులు కానీ పట్టేస్తూ ఉంటాయండి. ఎక్కువ శాతం చీమలు అనేది చాలా చాలా చికాగ్గా అనిపిస్తాయండి. చీమలు వచ్చేస్తూ ఉంటాయి షుగర్కి. అట్లాగా చీమలు రాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అయితే ఈరోజైతే షేర్ చేస్తానండి మీకు. మన హౌస్ వైఫ్స్ అందరికీ ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఇట్లా పంచదార స్టోర్ చేసుకునే డబ్బాలో లవంగాలైతే ఒక 4 అయితే తీసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఇట్లా లవంగాలైతే తీసుకోవాలండి. ఫస్ట్ అయితే ఒక 2 అయితే తీసుకొని లోపలికైతే వేసేసి లాస్ట్‌లో అయినా సరే వేసి ఇట్లా అయితే కవర్ చేసేసేయాలండి. చూస్తున్నారు కదా వీడియోలో ఫ్రెండ్స్ అట్లాగా. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుందండి. మంచి టిప్పు. తర్వాత ఇంకో 2 లవంగాలైతే తీసుకొని మొత్తం ఒక 4 లవంగాలైతే పడతాయండి. ఇట్లా పైనైతే వేసేసుకొని ఈ డబ్బాని మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటే చీమలైతే పట్టకుండా ఉంటాయండి. చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ టిప్పు. కావాలంటే మీరైతే ట్రై చేసి చూడండి. చీమలైతే పట్టవండి ఇట్లా చేస్తే. ఇట్లా మనం స్టోర్ చేసుకునే డబ్బాలో 4 లవంగాలు వేసి స్టోర్ చేసుకోవడం వల్ల చీమల బెడదైతే మనకైతే ఉండదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా అయితే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు మనం ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా అయితే తెచ్చుకుంటూ ఉంటామండి. ఇప్పుడైతే నా దగ్గర కొంచెం ఉంది కానీ చెప్తున్నాను. ఒక్కొక్కళ్ళు మంత్కి ఒక హాఫ్ కిలో అట్లా అయితే తెచ్చుకుంటారు. అవి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. చింతపండు వేసుకున్న డబ్బాలో ఒక 4 లవంగాలైతే చూడండి, ఇట్లా 4 లవంగాలైతే తీసుకొని ఆ డబ్బాలో అయితే వేసేసి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 4 లవంగాలైతే నేను తీసుకున్నాను. ఆ లవంగాయలనేది ఆ డబ్బాలో అయితే వేసేసి మనం ఇలా మొత్తం వేసేసి మిక్స్ చేసేసి ఇట్లా అయితే స్టోర్ చేసుకుంటే మనకైతే ఎక్కువ రోజులైతే నిలువ ఉంటుందండి చింతపండు అనేది. అండ్ పంచదార కూడా చెప్పాను కదండి, 4 లవంగాయలైతే వేస్తే చీమలు పట్టకుండా పురుగులు పట్టకుండా చాలా రోజులు ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మన అందరి హౌస్ వైఫ్స్కి ఇట్లా అయితే ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా అయితే స్టోర్ చేసుకుంటే చీమల బాధ ఉండదు, పురుగుల బాధ కూడా ఉండదు. ఈ వీడియోలో చూపించినట్టుగా వీడియో ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.